మృత కణాలు తొలగాలంటే చర్మం ముడతలు పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అలా కాకుండా కొంతకాలం ఈ పదార్థాలు వాడితే చర్మం ముడతలు పడటం, మెరుపు తగ్గడం వంటి సమస్యల్ని అదుపులో ఉంచవచ్చు. మినరల్స్ చర్మం సాగే గుణాన్ని కోల్పోకుండా చేస్తాయి. ముడతల ప్రభావాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. బొప్పాయి నుంచి లభించే ఏ, సి, కే విటమిన్లు కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటివన్నీ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను బయటకు పంపిస్తాయి. దీన్ని రోజు తినడం వల్ల మృత కణాలు పోవడమే కాకుండా చర్మం కూడా మెరుస్తుంది. పాలకూరలో ఏ, సి, ఈ, కే విటమిన్లు, మెగ్నీషియం, ఇనుము, ల్యూమెన్ వంటివి ఉంటాయి. ఇందులో విటమిన్ సి కొలాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దాంతో చర్మం మృదువుగా మారుతుంది. పాలకూరలోని విటమిన్ ఏ జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కాబట్టి పాలకూరను పప్పులోనే కాదు, సలాడ్లో, ఇతర పదార్థాల్లో వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నట్స్లో విటమిన్ ఈ ఉంటుంది. ఇది చర్మానికి అతినీలలోహిత కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. వాల్నట్లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఎండ నుంచి చర్మాన్ని కాపాడతాయి. వీటిని నానబెట్టి మాత్రమే సలాడ్గాను తీసుకోవచ్చు. చిలకడ దుంపలోని విటమిన్ ఏ చర్మం సాగే గుణం కోల్పోకుండా చేస్తుంది. అలాగే చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. చర్మం యవ్వనంగా మారుతుంది. చిలకడ దుంపలో సి, ఈ విటమిన్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడతాయి. దానిమ్మ గింజలోని విటమిన్ సితో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కొలాజెన్ ఉత్పత్తికి తోడ్పడి చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా ఉంచుతాయి. దానిమ్మ గింజలను నేరుగా కాకుండా రసంగా, సలాడ్లో, పెరుగన్నంలో కూడా తీసుకోవచ్చు.